గంట నుంచి కురుస్తున్న వర్షానికి సిటీలోని బేగం బజార్లో అత్యధికంగా 11.75 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. చార్మినార్లో 10 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 9.43 సెంటీమీటర్లు, నాంపల్లిలో 9.2, ఆసిఫ్ నగర్లో 9.18 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. నగర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సిటీలో వర్షం, వరదలు, ట్రాఫిక్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. హైదరాబాద్ వ్యాప్తంగా సాయంత్రం వేళ ప్రారంభమైనటువంటి వర్షం అయితే క్రమంగా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలలో కూడా భారీ వర్షంగా మారింది. మన ప్రస్తుతం హైదరాబాద్లోని లగడి కపుల్ ఏరియాలో అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, భారీ వర్షం కారణంగా అయితే వాహనాల రాకపోకలు కూడా కొంత నెమ్మదిగా సాగుతున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటు ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికైతే ఇటు ద్విచక్ర వాహనాలపై వెళ్ళేటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు రాఖీ పండుగ కావడంతో ఉదయం నుంచి కూడా హైదరాబాద్లోని ప్రధాన రహదారులతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వాహనాల రద్దీతో పాటు అదేవిధంగా ప్రజలు కూడా రాకపోకలకు సంబంధించి చాలా ఎక్కువ రద్దీ ఉన్న క్రమంలో సాయంత్రం వేళలో ఇటు ముఖ్యంగా మనం చూస్తే ఎల్బీ నగర్ ప్రాంతం వైపు నుంచి ప్రారంభమైనటువంటి వర్షం అయితే సిటీలో అన్ని ప్రాంతాలకు వ్యాపించిందని చెప్పవచ్చు. ఇటు ఇప్పటికే ఐఎండీ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన క్రమంలో అయితే హైదరాబాద్లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, మలక్పేట్, ముఖ్యంగా చూస్తే ఇటు అబిడ్స్, కోటి, సికింద్రాబాద్, సీతాఫల్ మండి తదితర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ఉప్పల్తో పాటు బోడుప్పల్, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా కురుస్తూ ఉంది. మనం ప్రస్తుతం లగడి కపుల్లో కనుక వర్షాన్ని గమనిస్తే సాధారణంగా వర్షం ప్రారంభమైన క్రమంలో ఇటు భారీ వర్షంగా కూడా మారింది. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఇటు వాహనాలను నడపలేని పరిస్థితుల్లో, ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం పడే అవకాశం లేనట్టుగా గమనించిన పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో ఉదయం మొత్తం వాతావరణం అంతా ఎండగా ఉండడం, తద్వారా అయితే ఇటు క్యూములో నింబస్ మేఘాల వల్ల సాయంత్రం భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ క్రమంలోనే ఈరోజు కూడా మనం గమనిస్తే ఇటు లగడి కపుల్ ఏరియాలో అయితే భారీ వర్షం నమోదవుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఈ క్రమంలోనే ఇరు వివిధ ప్రాంతాలకైతే ఉదయం నుంచి రాఖీ పండుగ సందర్భంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలతో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా రద్దీ అనేది నెలకొంది. ముఖ్యంగా వరుస సెలవులు రావడంతో అయితే చాలా ప్రాంతాలలో కూడా ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు వర్షం ఒక్కసారిగా మనం చూస్తున్నాం, మోస్తరు వర్షం అయితే కురుస్తుంది అయితే ఇప్పుడు గమనించవచ్చు. అంతేకాకుండా ఇటు వర్షం పడుతున్న సందర్భంలో అయితే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా హైడ్రా, వాటర్ బోర్డు సంబంధిత శాఖల అధికారులందరూ కూడా ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాకుండా ఇటు భారీ వర్షం కారణంగా అయితే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద ఇటు హైడ్రా కూడా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఇటు వాటర్ ఏదైతే స్టాగ్నేట్ అవ్వకుండా దాని ద్వారా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఇటు గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే హైదరాబాద్లో ఉన్నటువంటి జంట జలాశయాలు నిండుకుండలా మారిన క్రమంలో ఇటు హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి జలాశయానికి సంబంధించినటువంటి గేట్లను కూడా ఓపెన్ చేసి అధికారులు దిగువ ప్రాంతాన్ని ఇటు మూసీలోకి అయితే నీరు పంపిస్తున్న క్రమంలో ప్రధానంగా ఇటు వర్షానికి సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తూ ఉంది. మనం ప్రస్తుతం లగడి కపుల్తో పాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండ, కూకట్పల్లి, మియాపూర్ అన్ని ప్రాంతాలలో కూడా భారీగా వర్షం కురుస్తూ ఉంది. ఇటు భారీ వర్షం కారణంగా అయితే ప్రజల రాకపోకలు కొంత స్తంభించాయని చెప్పవచ్చు. ఎందుకంటే భారీ వర్షం కురుస్తున్న క్రమంలో కొంత వాహనాల మూమెంట్ కూడా నెమ్మదిగా ఉంది. ఎందుకంటే వర్షంతో పాటు ఇటు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ఇటు రాకపోకలు కొనసాగించడంలో అయితే ప్రజలు కొంత నెమ్మదిగా వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇటు కొద్దిపాటి వర్షానికి ఇటు రోడ్ల మీద భారీగా వాటర్ వచ్చి చేరడం, తద్వారా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఇటు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇటు క్లౌడ్ బరస్ట్ అయిన విధంగా అయితే కురుస్తున్నటువంటి భారీ వర్షంతో అయితే ప్రజలు ఇటు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను మనం దృశ్యాలను అయితే గమనించవచ్చు. అంతేకాకుండా ఇటు వర్షం పడుతున్న సందర్భంలో మెట్రో స్టేషన్ల కింద ఉన్నటువంటి ప్రజల కారణంగా అయితే కొంత ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న 4 రోజులలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలో అయితే
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనేటైతే ఇటు వాతావరణ శాఖలతో పాటు సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో కొనసాగుతుంది. కెమెరామెన్ సైదులతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.